నమస్కారం. ప్రజానాడి న్యూస్‌కి స్వాగతం. మన పలాస మన బాధ్యత. వినూత్న కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌతు శిరీష శ్రీకారం. పలాస మన పలాస మన బాధ్యత అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష వెల్లడించారు. ఎమ్మెల్యే తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ అంశాన్ని స్పష్టం చేశారు. పలాస నియోజకవర్గంలో 250 కిలోమీటర్ల మేర ఆర్&బి రోడ్డు ఉందని, ఆ రోడ్డుకి ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేపట్టేందుకు స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌జీఓలు, వెలుగు సిబ్బందితో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, ఎన్ఆర్‌ఈజీఎస్ సచివాలయ సిబ్బంది, పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ముందుకొస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 50 కిలోమీటర్ల మేర యంత్రాలతో జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు కొంతమంది ముందుకొచ్చినట్టు చెప్పారు. ఈ బృహత్కర బాధ్యతలో ప్రజలు కూడా తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మన ఇంటిని ఎలా శుభ్రపరచుకుంటామో పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జా బాబురావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పీరికట్ల విఠలరావు, సప్పా నవీన్ కుమార్, గురిటి సూర్యనారాయణ, గోవిందు, పాపారావు, జనసేన నాయకుడు సంతోష్ కుమార్, ఆర్&బి డిఈ సాసుమాన రామానాయుడు, జేఈ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు, సచివాలయ సిబ్బంది, అలాగే అధికారులు, ఆర్&బి అధికారులు, ప్రతి ఒక్కరు కూడా ఎన్ఆర్‌జీఎస్ సిబ్బంది కూడా స్వచ్ఛందంగా 10వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆర్&బి రోడ్డుకి రెండు వైపులా ఉన్న జంగిల్ క్లియరెన్స్కి మేమందరం శ్రీకారం చుడుతున్నాము. కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించే పనిలోనే ఉన్నాము. ఆయన డిప్యూటీ సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు. దాదాపు ఆయన కూడా రావచ్చు. ఇది ఒక మార్పుకు మాత్రమే. ఎందుకంటే మన పలాస పరిసరాలు బాగుంటే అది మనకు కూడా బాగుంటుంది. ప్రజలందరూ భాగస్వామ్యం ఉండాలని. ఎందుకంటే నా ఇల్లు నా ఒక్క బాధ్యతే, కానీ ఊరు బాధ్యత అందరం తీసుకోవాలి. ప్రజలందరికీ కూడా మన ఊరు బాగుండాలంటే మన తాలూకా బాధ్యత ఎంతో కొంత మనం కూడా శ్రమదానం చేయాలి. రేపు ఉదయం మనం ఏర్పాటు చేసుకోబోయే నూతన పలాసలో మా భాగస్వామ్యం కూడా ఉంటుంది అని ఒక బాధ్యులను వాళ్ళు చేయడానికే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాము. ఎవరెవరితో మాట్లాడామో అందరి దగ్గర నుంచి చాలా పాజిటివ్ స్పందన వచ్చింది. ఇటు జన సైనికులు, అటు బీజేపీ పెద్దలు, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, అలాగే అధికారులు, ఆర్&బి అధికారులు, సచివాలయ సిబ్బంది, ఎంపీడీఓస్ అందరితో మాట్లాడి ఈ నిర్ణయం కలిసికట్టుగా మన పలాసాని మనం శుభ్రం చేసుకుందాం అని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. దాదాపు ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాం. ఎవరికి ఎటువంటి ప్రెషర్ ఇవ్వకుండా అందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవట్లేదు. మాలో ఉన్న నాయకులే కొంతమంది ముందుకొచ్చి, ముఖ్యంగా మున్సిపాలిటీకి బాబురావు గారు కానీ, అలాగే కుతుం లక్ష్మణ్ కుమార్ గారు కానీ, అలాగే జేసీబీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈ మార్పు కానీ స్టార్ట్ అయితే పలాసలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఒక స్వచ్ఛమైన పలాస, ఒక పరిశుభ్రమైన పలాసాని మన చేతులతో మనమే చేసుకున్నామని ఒక సంతృప్తి కూడా కలుగుతుందని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఈ పాత్రికేయ సోదరుల ద్వారా కూడా ఇది మరింత మందికి చేరగలిగితే, ఎందుకంటే ఎల్లుండి మార్నింగ్ మేము 6 నుంచి 11 వరకు ప్రతి ఒక్కరం ఫీల్డ్లో ఎక్కడ వాళ్ళు అక్కడ, ఎవరి ఊర్లో, ఎవరి గ్రామంలో, ఎవరి వార్డులో ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ కార్యక్రమం చేయబోతున్నాము. మీ ద్వారా కూడా ఇది ప్రతి ఒక్కరికి తెలిస్తే మరింతగా ప్రజా భాగస్వామ్యం ఇందులో ఉంటుందని, మన పలాస శుభ్రతలో మన భాగస్వామ్యం, మన పాత్ర కూడా ఉండాలని ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలని మీ ద్వారా వాళ్ళందరికీ సందేశం చేయాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వినూత్నంగా చేపట్టబోయే మన పలాస మన బాధ్యత కార్యక్రమంలో మీ వంతు పాత్రని చిన్నదో పెద్దదో మీరు పోషించి రేపు ఉదయం మనం సాధించబోయే పరిశుభ్రమైన పలాసలో మీరు కూడా బాధ్యత వహిస్తారని, పలాసలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకు పేరు పేరున మీ అందరికీ కూడా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు.